ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. దక్షిణ తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెబుతూ కాలం వెల్లడిస్తున్నారన్నారు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రమూకలకు మట్టి కల్పించేందుకు దేశ రక్షణ రంగం ప్రణాళికబద్ధంగా పనిచేస్తుందని వివరించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధీటుగా నూతన జాతీయ విద్యా విధానం తీసుకువచ్చినట్లు వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి 11 సంవత్సరాల కాలంలో ఎలాంటి మచ్చ లేకుండా పరిపాలన చేసిన ఘనత వారిదేనని అన్నారు. గారి నాయకత్వంలోనే ఈ దేశం లోపల జరిగినటువంటి అభివృద్ధి తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ హయాంలో పొద్దుగా లేస్తే బొగ్గమ్మురా అంటే కుంభకోణం, ఆటల పోటీలు ఆడిర్రా అంటే కుంభకోణం, భూమి నుంచి మొదలుకుంటే ఆకాశం దాకా 2G స్పెక్ట్రమ్, బొగ్గు, క్రీడలు, ఏ ఆటల పోటీలు తీసుకున్నా ఏది తీసుకున్నా కాంగ్రెస్ అంటేనే కంపు, కాంగ్రెస్ అంటేనే అవినీతి, కాంగ్రెస్ అంటేనే కుంభకోణం అనే స్థితి నుంచి ఈ 11 ఏళ్లలో మేము పారదర్శకంగా ఉన్నాం. మేము చేసిన ప్రతి పనిని ప్రజల ముందు ఉంచినాం. ఇప్పటిదాకా ఈ దేశంలో ఏ ప్రజాప్రతినిధి, ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ ఇగో ఈ 5 ఏళ్లలో నేను ఈ పని చేసిన అని ప్రోగ్రెస్ కార్డు తోటి ముందుకు రాలే. ఇగో ఇది 11 ఏళ్లలో నేను ఈ దేశానికి చేసిన సేవ అని చెప్పుకొని ధైర్యంగా ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి సేవ సుశాసన్ పేరిట నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నాయకులమైనటువంటి మేమందరం కూడా గర్వపడుతూ ఇక్కడికి వస్తూ ఉన్నాం. మీ ముందుకు వచ్చి ప్రజలకు చేసినటువంటి పథకాలకు సంబంధించి చెప్తా ఉన్నాం. ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ పెరిగితే ఒక 50,000 పెరుగుతుండే అన్న, 2 ఉంటే 2.5 లక్షలు అయితే, 2.5 లక్షలు ఉంటే 3 అవుతుండే, 3 ఉంటే 3.5 లక్షలు అవుతుండే. కానీ చారిత్రాత్మకంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్లో ఒకేసారి ఎవరు ఊహించని రీతి లోపల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ని 12 లక్షలకు పెంచి మధ్యతరగతి ప్రజలు మాకేమొస్తుంది అని అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ని 12 లక్షలకు పెంచినటువంటి ప్రభుత్వం ఆలోచన విధానం, నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం. దళితుల కోసం 1.5 లక్షల కోట్లు మొన్నటి బడ్జెట్లో కేటాయించినాం. ట్రైబ్స్ కోసం 1.27 లక్షల కోట్లని ట్రైబ్స్ కోసం కేటాయించినాం. చాలా మంది ముచ్చట చెప్తారు తెలంగాణలో, మరి రాహుల్ గాంధీ చెప్పిండు ఎవరు ఎంతుంటే వాళ్ళకంతా, ఏం చెప్తారన్నా ఎవరు ఎంతుంటే వాళ్ళకంతా. అందుకని మేము కులగణన చేస్తాం, మేము జనగణన చేస్తామని